పార్టీ లోపట ఏం చెప్తారంటే గెరిల్లా జీవితం లోపట ప్రెగ్నెంట్ కావడం, పిల్లలు కనడం అనేది ఎంతో ఆటంకమైన విషయం అది. ఆటంకం ఇబ్బంది. అంటే జీవితం అనేది ప్రెగ్నెంట్ అయిన ఒక మహిళ నడవలేదు కదా, తిరగలేదు కదా. తర్వాత పిల్లలు కన్న తర్వాత వాళ్ళని ఎవరు దాదాలే? ఇదొక సమస్యే కదా. మళ్ళీ ఈ ప్రేమలు అనేటి ఏంటి? నువ్వు టోటల్గా పార్టీకే వచ్చేసినావు, ప్రజల కోసం నీ జీవితాన్ని త్యాగం చేస్తున్నావు నువ్వు. మళ్ళీ పిల్లలు ఏంటిది? పిల్లల గురించి నీ ఆశలు పెట్టుకోవడం అంటే ఏంటంటే ఎంతో కొంత తగ్గడమే కదా అది విప్లవం పైన. కాబట్టి సాధారణంగా ఏంటంటే మొదటి నుంచి కూడా పార్టీ లోపల ఒక అవగాహన కల్పిస్తారనంటే మీరు పిల్లలు ఆపరేషన్ చేసుకోండి, కుటుంబ నియంత్రణ చేసుకోవాలి. మొట్టమొదటి అయితేనో సరే మహిళలు చేసుకున్నారు, ఆ తర్వాత దాదాపు 30 ఏళ్ళ పైనుంచి 30-40 ఏళ్ళ కానీ పురుషులే చేసుకోవాలనే విషయం చెప్పింది. సాధారణంగా పురుషులే చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ పిల్లలు కనడం అనేది ఉండదు. కానీ 100 మంది లోపల ఎక్కడో ఒకరో ఇద్దరో కన్నోళ్ళు ఉన్నారు. కన్నారంటే అడవిలే కనలే వాళ్ళు. ఆ తర్వాత ఏంటంటే ప్రెగ్నెంట్ అయిన తర్వాత అక్కడ సాధ్యం కాదు కాబట్టి వాళ్ళ చుట్టాలో లేకపోతే ఇంకొకడికో ఎక్కడో పట్టణం మైదానం ఏదో గ్రామాల్లో పెడతారు. అక్కడ వాళ్ళు ప్రసూతి అయిన తర్వాత ఆ పిల్లల్ని ఎవరికో వాళ్ళ బంధువులకు ఇచ్చి రావాల్సిందే తప్ప మళ్ళీ పిల్లల్ని పట్టుకొని రాలేరు కదా.